ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇలా ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్నాడు. ఏ భేదమును లేదు, కుల మత వర్గ వర్ణ భేదాలు ఏమీ లేవు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి అదే వాక్య భాగంలోని 3వ అధ్యాయంలో 11వ వచనం మనం చదువుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడనూ లేడు, దేవుని వెదకు వాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు అనేవాడు భూమి మీద ఎవరూ లేరు. అందరూ కూడా మరి త్రోవ తప్పిపోయి పనికిమాలిన వారిగా అయిపోయారు. మేలు చేసే గుణం ఎవరిలో లేదు. ఒక్కడైనను మేలు చేసేవాడు కానీ నీతిమంతుడు కానీ ఎంత వెతికినా ఈ భూమి మీద కానరావటం లేదు అనే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. 23వ వచనం చూస్తే, ఏ భేదం లేదు, భేదం లేకోకుండా అందరూ పాపం చేశారు. ప్రతి జీవి, లోకంలో ఉన్న ప్రతి జీవి పాపి. ఎలాగంటే జన్మ పాపము కర్మ పాపం కూడా మనల్ని నిలబడి చేస్తున్నాయి. కాబట్టి తల్లి గర్భంలోనే మనం పాపంతోనే ప్రవేశించాం. కాబట్టి నాలో పాపం లేదనేవాడు ఎవడు కూడా లేదు. అయితే ఈ పాపానికి విమోచన ఎక్కడుందంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మాత్రం విమోచన కలుగుతుంది. యేసు రక్తం ద్వారా మన పాపములకు మరి కడగబడి, మన పాపాలు కడగబడి నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. అదే వాక్యం 4వ వచనం రాయబడింది. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. నమ్మువారు ఎవరైతే విశ్వసిస్తారో, శివుని విశ్వసించిన వారు, శిలువ మరణాన్ని ప్రభువుని నమ్మిన వారు కృపచేత, కేవలం కృపచేత మాత్రమే క్రీస్తు యేసు అందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారని ఇక్కడ వాక్యం సెలవిస్తామని. ప్రియులారా, మీరు నేను అందరం ఒకప్పుడు పాపం చేసిన వారమే. అయితే దేవుని మహాకృపను బట్టి మనము కొంచెం ముందుగా తెలుసుకొని ఆయన రక్తం ద్వారా విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంకా మన కుటుంబాల్లో ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడిన వారు అనేకులు ఉన్నారు. మరి 40 దినాలు శ్రమల దినాలు మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ఒక గురి కలిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ 40 దినాల్లో నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం. పాపిని నన్ను రక్షించావు, నీతిమంతులుగా నన్ను తీర్చిదిద్దావు, నీకు వందనాలు. నా కుటుంబంలో ఇంకా అనేకులు రక్షణ లేకున్నారు ప్రభువా. మరి నా ఇరుగు పొరుగు వారు, నా గ్రామస్తులు అనేకులు రక్షణ లేక నశించిపోతున్నారు. వారందరికీ రక్షణ దయచేసి వారికి కూడా పాపం నుంచి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి కృప దయచేయమని భారం కలిగి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ 40 దినాల ఉపవాసాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ మరి మనలో రూపాంతరణలోకి మనం మార్చబడుతూ నశించిపోతున్న వారిని వెదకు రక్షించమని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలు రక్షించబడి ప్రభు మందులో చేర్చబడలాగా భారం కలిగి మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి వీళ్ళందరిని బట్టి మీ వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభా, ఎవరైతే రక్షణ పొందినారో వారందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా రక్షణ పొందకుండా వారికి మీరే ప్రభువా వారిని నీ కృపచేత వారిని రక్షించి విమోచించి నీతిమంతులుగా తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను. ఇంకా మా కుటుంబాలు రక్షణ లేకుండా వెనకబడిపోతున్న వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారు రక్షణ పొంది ప్రభువా నీతిమంతులుగా తీర్చబడే కృప మీరు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఈ దినం ప్రభా, మా ప్రియటువంటి వారు వెళ్ళుచున్న మార్గాన్నింటిలో నీ కాపుదలు దయచేయండి. చేర్చున్న పనులన్నింటిలో తోడుగుండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చి వారి హస్తాలు పట్టుకొని మీరే వ్రాయించి మంచి విజయం బిడ్డలకు దయచేయండి. బలహీనందరినీ ముట్టండి, స్వస్థపరచండి. బర్త్డే, మ్యారేజ్ డే చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
ప్రతి బిడ్డ పట్ల నీ కృప చూపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.